హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 2 లైనింగ్ బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ బ్లౌజ్కి తేడా. ఇదేమో కొంచెం బిగ్ సైజు, ఇది స్మాల్ సైజు. అయితే 2 బ్లౌజులు తీసుకొచ్చుకున్నారు నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమరు. బిగ్ సైజ్ బ్లౌజ్తోనే 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేయమని చెప్పిండ్రు. అయితే అలా కుడితే ఏంటంటే షోల్డర్స్ దగ్గర కానివ్వండి, లెంత్ దగ్గర కానివ్వండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. చిన్న సైజుకి పెద్ద సైజుకి తర్వాత సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది అని అన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళైతే స్టిచ్ చేయమని చెప్పిండ్రు. మీకు కూడా కటింగ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది, 2 ఒకటేసారి కట్ చేసుకుని స్టిచ్ చేస్తే మీకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. అయితే నేను అలా కాకుండా 2 బ్లౌజులకి తేడానైతే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పావించు షోల్డర్ దగ్గర కుట్టుతోనైతే మనకి నెక్ అనేది డిఫరెంట్ వస్తుంది. లెంత్ అనేది తర్వాత సంగతి అండి, కొంచెం అటు ఇటుగా లెంత్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పిండ్రు. అయితే దీనికి తేడా ఏంటంటే షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర కూడా మనకి షోల్డర్స్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఆర్మ్ రౌండ్ ఇది చిన్నగా ఉంది, ఇది మాత్రం పెద్దగా ఉందండి. అంటే హైట్తో పాటు డిఫరెంట్ కాదండి. ఇక్కడ షోల్డర్ చూడండి, పావించి డిఫరెంట్తోనైతే మనకు షోల్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్లకి పెద్ద సైజ్ బ్లౌజు కటింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే మాత్రం అస్సలు కుదరదండి. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అని అన్నట్టు ఏ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశం కొద్ది మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి